హలో నమస్తే. ఐ నేను ఊరికే ఐడియాలజికల్లీ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. నేను ఐడియాలజికల్లీ ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్, బట్ ఐ లైక్ హీజ్ లీడర్షిప్ క్వాలిటీస్. హీజ్ గుడ్ ఇన్ కంట్రోలింగ్ ద డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. అవసరమైతే వాళ్ళని సిబిఐ ఈడీ పంపించైనా సరే కంట్రోల్లో పెట్టుకోవడం అంటే కెపాసిటీ ఉండాలి. ఓకే, అది మన మోడీ గారు చేస్తున్నారు. సో ఐ లైక్ మోడీ సార్, బట్ ఐ డోంట్ లైక్ దేర్ ఐడియాలజీ బికాజ్ ఇట్ డజంట్ సూట్ టు మీ. అంటే సూట్ టు మీ అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్స్ ముస్లిం మైనారిటీస్కి పెద్దగా సూట్ అవ్వదు వాళ్ళ ఐడియాలజికల్ వీఆర్ డిఫరెంట్. బట్ నిజమైన మగోడు ఎవరు? నరేంద్ర మోడీ గారు నిజమైన మగోడే, మంచి మగోడు అనమాట. ఆయన పులి లాంటోడు. ఆ పులిని మగోల్ని ఎదిరించలేక మనం ఆడవాళ్ళ పేర్లు చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉండాలి. ఇంకా ఆడవాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం పులి మగోడిని ఎదిరించలేం కాబట్టి ఇంకా ఆడవాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఉండాలి. మనం ఇంకంతే ఆడవాళ్ళని ఎదిరించామని చెప్పుకుంటూ పోవాలి. ఇప్పుడు పులి ఒక పిల్లిని పట్టుకుంది అనుకో. పిల్లిని పట్టుకుంది. ఆ పిల్లి మనం ఈ నేరేషన్ ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు టీడీపీ వైసీపీ వీళ్ళిద్దరు మెయిన్ పార్టీస్ కాబట్టి ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను. ఓకే, కొంతేసి నేనేమి టీడీపీకి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోకండి. నా ఫండమెంటల్ ఐడియా ఒకటే. ఫండమెంటల్ ఐడియా ఒకటే. ఐ వాంట్ టు క్రియేట్ వన్ స్ట్రాంగ్ అపోజిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ టాప్ టు డౌన్. ఒక అపోజిషన్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ పార్టీలు 2 ముక్కలు అవ్వాలి. టాప్ నుంచి డౌన్కి ఒక ముక్క అవ్వాలి, ఇటు టాప్ నుంచి డౌన్కి ఒక ముక్క అవ్వాలి. ఇక్కడ కొట్టుకొని మొత్తం ఒకవైపు కేంద్రంలో ఉండటం అనేది టెక్నికల్గా నేను ఎందుకే కన్విన్స్ అవ్వలేదు. ఆ కాన్సెప్ట్కి నేను కన్విన్స్ అవ్వలేదు కాబట్టి నేను ఇదంతా మాట్లాడుతున్నా. అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ ఎనీబడి. ఏదో జగన్ అన్న, ఐ లైక్ జగన్, చంద్రబాబు నాయుడు, లోకేష్. Basically they all are politicians. That what issue I'll have with them. Okay, only ideological for the betterment of the state అంతే నా విషయం. ఇప్పుడు నేనేమన్నంటే మోడీ గారు ఒక మగోడు. ఆ మగోడు ఒక పులి నోట్లో పిల్లి ఇరుక్కుందని. పులి నోట్లో మన నేరేషన్, పొలిటికల్ పార్టీస్ నేరేషన్ ఎలా ఉందంటే నేనైతే విడిపించేవాడిని వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. కానీ ఏమైనా పులి దగ్గరికి వెళ్ళి పులి ఎందుకు పట్టుకున్న పిల్లిని అని అడిగే ధైర్యం వరకు లేదు. నేను అందుకే మోడీ గారు మగోడు అన్నా. ఆయన మగోడు, పులి లాంటోడు. ఆయన గదిలిచ్చరు వీళ్ళు ఎవరు అని నేను అందుకదే. ఎందుకంటే వీళ్ళకి ఎవరు ధైర్యం లేదు. మోడీ గారిని పులిని గదిలిచ్చే ధైర్యం ఎవరికి ఉండదు. ఇప్పుడు ఆయన గదిలిచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ డిస్రెస్పెక్ట్ చేసిందంటే ఎన్టీఆర్ గారిని. అందుకని ఆత్మగౌరవంతో పొలిటికల్ పార్టీ పెట్టారు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ టేక్ ఓవర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ తెలుగుదేశం యొక్క చరిత్రలో ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ పేరు తప్ప వేరే పేరు చెప్పలేరు. ఏమని? ఇదిగో ఇందిరాగాంధీ పేరు తప్ప వేరే పేరు చెప్పలేరు. ఇందిరాగాంధీని ఎదిరించి పెట్టినటువంటి పార్టీ టీడీపీ అని మనోళ్ళు ఇందిరాగాంధీ పేరు చెప్తారు. ఈ మధ్యలో ఇంకెవరిని ఎదిరించినట్టుగా ఆనవాళ్ళు లేవు. ఒక చంద్రబాబు నాయుడు గారు 2019లో మోడీ గారిని మాత్రం ఫుట్బాల్ ఆడుకున్నారు. అది మాత్రం కరెక్ట్. అది ఆ ఒక్కటి మాత్రం దట్ ఈజ్ అన్ ఎపిసోడ్, ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ ఇన్ ద చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరీలో. 2019 మాత్రం ఒక స్పెషల్ ఎపిసోడ్. అది మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్ళింది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారిని 100%. ఓకే, ఆ ఎపిసోడ్ తప్ప ఇంక వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇందిరాగాంధీ పేరు చెప్పుకొని మనం ఇందిరాగాంధీని ఎదిరించామని చెప్పడం వరకే. అంటే అర్థం మధ్యలో ఇంకెవరిని ఎదిరించాం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏంది 2010లోనూ సోనియా గాంధీకి వ్యతిరేకంగా వెళ్ళాడు జగన్ అన్న. ఎప్పుడు? 2012లో. ఇది 2025. 13 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం సోనియా గాంధీ పేరు చెప్పడమే. ఏమని? సోనియా గాంధీని ఎదిరించిన మగవాడు అని చెప్పి మనం చెప్పడమే జగన్ అన్నయ్య. ఎందుకు? ఈ తర్వాత ఇంకెవరిని ఎదిరించలేదని అర్థం. ఎక్కడో సెంచరీ చేశాడు, 2012లో సెంచరీ చేశాడు జగన్ అన్న. మనం ఆ సెంచరీ గురించే మాట్లాడుతున్నామంటే ఈ మధ్యలో డకౌట్ అవుతున్నామని అర్థం. కాబట్టి నేనేమన్నానంటే ఈ నరేంద్ర మోడీ గారు పులి లాంటి వాడు, ఒక మగోడు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు. అలాంటి
వ్యక్తి నోట్లో ఉన్నటువంటి కొన్ని పిల్లుల గురించి మీకు చెప్తున్నా. ఆ పిల్లుల్ని మనం విడిపిద్దాము. ఓకే, ఎందుకంటే ఆయనకి కెపాసిటీ ఉంది కాబట్టి, మగోడు లాంటి పులి లాంటి కాబట్టి టక్కన పట్టేసుకున్నాడు. ఇడిపించే కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడికి లేదు. మోడీ గారి జోలికి వెళ్ళే కెపాసిటీ ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టే నాలంటో నేను బాపట్లలో పోటీ చేస్తాను అన్నా. ఎందుకంటే నేను ఓటేస్తాను మోడీ గారికి వ్యతిరేకంగా అన్నా. నేను మోడీ గారికి అంటే అర్థం చెప్పాను కదా, నేను ఐ లైక్ మోడీ గారు, ఐ లైక్ హిజ్ లీడర్షిప్ క్వాలిటీస్, బట్ నాట్ టు హీజ్ ఐడియా. హిజ్ ఐడియా ఈజ్ యాంటీ టు మీ. మాకు ఐడియా ఈజ్ బేసికల్లీ యాంటీ టు ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీ దళిత్ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్. ఐడియాలజికల్లీ వీఆర్ డిఫరెంట్. అది నేనంది. ఓకే, ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రసంగం ఇస్తూ కొబ్బరి తోటల గురించి మాట్లాడారు. ఏం గురించి? కొబ్బరి తోటల గురించి మాట్లాడారు. కొబ్బరి తోటలు ఎండిపోతున్నాయి కోనసీమ జిల్లాలో అని ప్రసంగం ఇస్తూ మాట్లాడారు. నాకు నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఆయన రకరకాల విలేజుల్లో జరిగేటువంటి ఒక సమస్యలను తీసుకొని అడ్రస్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు నిన్న వాళ్ళ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్లకి అపాయింట్ చేస్తూ ఒక ప్రసంగం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఆ రాసిచ్చిన వాళ్ళు మంచిగానే రాసిచ్చారు. ఎందుకంటే రకరకాల కోనసీమలో ఉన్న కొన్ని రకాల గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడాడు. అతను రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ ది వే హీ ప్రజెంటెడ్ దట్ పర్టికులర్ ఫ్యాక్ట్. బట్ కాదు, ఇన్ డెప్త్లో ఆ సమస్యను కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ డెప్త్లో అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే బాగుండేదని నా ఉద్దేశం. ఇన్ డెప్త్లో అంటే కొబ్బరికాయ తోటల్లో కాయలు కాయట్లేదు, దానికి ఎవరు పొలిటికల్ పార్టీస్? వైసీపీ కారణమా? కొబ్బరికాయ తోటల్లో కొబ్బరికాయలు కాయిపోతే వైసీపీ కారణమా? వాళ్ళు కాదు కదా. టీడీపీ వాళ్ళు కారణమా? లేదు బీజేపీ వాళ్ళు కారణమా? ఎవరు ప్రాబ్లం? ఎవరు కారణం? కొబ్బరికాయలు కాసేటువంటి చెట్టులు ఎండిపోతున్నాయి అన్నమాట. కాసే చెట్టులు ఎండిపోతున్నాయంటే ఎన్విరాన్మెంట్లో తేడా వచ్చింది, వెదర్లో తేడా వచ్చింది, గ్లోబల్ వార్మింగ్లోనే తేడా వచ్చింది. కాబట్టి చెట్లన్నీ ఎండిపోతున్నాయి కోనసీమలో. ఈ ఇన్డెప్త్గా దాని యొక్క రూట్ కాజు మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఎందుకు గ్లోబల్ వార్మింగ్లో తేడా వస్తుంది అని మనం ఆలోచిస్తే, మైనింగ్, ఇసుక దోపిడీ, ఇసుక దోపిడీ, భూములు పచ్చని పంట పొలాలు నరకటం, అడవులు నరకటం, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. వాటిని ఐడెంటిఫై చేస్తాయి. మైనింగ్ని ఆపితే, ఇసుక దోపిడీని ఆపితే, ఇట్లాంటి దోపిడీలను ఆపితే కొబ్బరికాయ తోటలు కొబ్బరికాయ చెట్టుకి పంట ఏమంటారు, కాయ కాసిద్ది. కొబ్బరి చెట్టుకి కాయ కాయాలంటే మైనింగు, దోపిడీ, ఇసుక దోపిడీ, వీటికేం సంబంధం అంటే వాటికేనే సంబంధం ఉంది. గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ చేసేది అవే. వీటిని గురించి మనం ప్రశ్నించకుండా, అదే నేను చెప్తుంది, మోడీ గారి ప్రభుత్వంలో మైనింగ్ చేస్తున్నారు, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, అన్నిటిని కూడా చేస్తూ ఉన్నప్పుడు ఆ పులి జోలికి మనం వెళ్ళలేము. నేను ఇంతవరకు ఈ స్టోరీ చెప్పింది అది. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆ ధైర్యం లేదు వీటి గురించి ప్రశ్నించేది. ఓకే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తుంటే నేనుంటే కాపాడేవాడిని స్టీల్ ప్లాంట్ అని చెప్పి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. టీడీపీ జనసేన ఇద్దరు కొట్టుకుంటున్నారు. టీడీపీ జనసేన వైసీపీ ముగ్గురు కొట్టుకున్నారు. ఏమని? నేనైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపేవాడిని. చూసారా? narration of this is what I said. The narration of the presentation by all these political parties are, పులి నోటులో వెలుకుంటే నేనైతే ఎలుకను కాపాడేవాడిని కొట్టుకున్నారు తప్ప పులి జోలికి వెళ్ళటం లేదు. నేను స్టార్టింగ్లో అదే చెప్పింది. ఏమంటే నేనైతే గట్టిగా పట్టుకొని లాగేవాడిని పిల్లిని లాగున్నారు, కానీ పులిని ఒక దెబ్బ కొట్టి సార్ వదిలేయండి సార్ అది మాది అనేటువంటి ధైర్యం మన వాళ్ళకి ఎవరికీ లేదు. అది నేను చెప్పేది. రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇంతవరకు చెప్పదలుచుకుంది మొత్తం ఒకటే. ఫర్ దట్ ది డెమోక్రసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ నీడ్ టు బి డివైడెడ్ ఇన్ 2 pieces. 1 to సపోర్ట్. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అందరూ కూడా మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్ళని నేను ఎప్పుడు చెప్పలే. అని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకో. డెమోక్రసీలో ప్రతిపక్షం, పాలకపక్షం 2 ఉండాలి. మోడీ గారికి అందరూ సపోర్ట్ పక్షమే తప్ప అపోజ్ పక్షం లేదు. దట్ ఈస్ వెరీ డేంజరస్ టు ఆంధ్రప్రదేశ్ డెమోక్రసీ.
అట్లీస్ట్ ఒక 60 మంది ఆయనకి సపోర్ట్ చేసిన ఒక 40 మంది వ్యతిరేకించే వాళ్ళు ఉండాలి. అప్పుడే మనం రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, స్టీల్ ప్లాంట్ని కాపాడుకోగలం, కొత్త తీసుకోగలం. అదానీ లాంటి వాళ్ళు ఇక్కడ చేసేటువంటి ప్రాజెక్టుల వల్ల ఏమైనా గ్లోబల్ వార్మింగ్ ఏమైనా జరుగుతుందో అవన్నీ మనం వెరిఫై చేయగలం. ఇవన్నీ ఎప్పుడు ఆపగలం? రిజర్వేషన్స్, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు, ఇవన్నీ మనం ఎప్పుడు ఆపగలము? మోడీ గారిని ప్రశ్నించడానికి కొద్దిగా ముందు ఒక స్టెప్ అడిగేసినప్పుడు మనం వీటన్నిటిని కాపాడగలుగుతాం. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు, రిజర్వేషన్స్, ప్రైవేటైజేషన్ ఇవన్నీ అడుగుతాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో నుంచి మూవ్ అవుతున్నాయి ఇవన్నీ. ఓకే, నేను అందుకే చెప్పింది, ఆయన మగోడు, ఆయన పులి లాంటోడు. దయచేసి ఇంకా ఆడవాళ్ళ పేర్లు చెప్పకండి. నేను అన్ని పార్టీలు పొలిటికల్ పార్టీ చెప్తున్నాను. దయచేసి ఇప్పుడు ఒక మగవాడిని వ్యతిరేకించలేకపోయాం మనం, పొద్దుగూకులు మన ఆడవాళ్ళ పేర్లు చెప్పడం వేస్ట్. టీడీపీ వాళ్ళు ఇందిరాగాంధీని వ్యతిరేకించారని, వైసీపీ వాళ్ళు సోనియా గాంధీ అని. దయచేసి లెట్ us not talk about women anymore, because in front of us there is a man. There is a man in front of us. Show our guts and our capacity in front of the man, not in front of the woman. Thank you. Namaskar.